1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే ఉషా. నమస్తే రావు. అసలు ఈ కాలంలో పెళ్లిళ్ళు అంటేనే ఎవరికి నమ్మకం లేకపోతుంది. విడాకుల సంఖ్య బాగా పెరుగుతున్నాయి. ప్రతి చిన్నదానికి ఒకరినొకరు చంపుకోవడాలు, లేదు అంటే విడిపోవడాలు, లేదంటే చావడాలు. ఇది పెళ్లి అయిన తర్వాత జరిగేది. అయితే కోర్టు మెట్టు తట్టటాలు, ఎక్కటాలు, ఖచ్చితంగా. పోలీస్ స్టేషన్. కామన్. అంటే పెళ్లి అనేది భయపడే ఈ కాలంలో విడాకుల సంఖ్య ఎక్కువ అవుతుంది అన్న ఈ కాలంలో నిన్న జరిగిన ఢిల్లీలో ఒక సంఘటన, శిఖా సింగ్, సౌరభ్ వీళ్ళిద్దరి జంటను చూస్తూ ఉంటే, అంటే గొడవలు అనేది నిజంగా ప్రతి ఒక్కరింట్లో సహజం. ఎవరికైనా అది ఏ బంధంలో అయినా ఉంటాయి. కానీ ఒకరు తగ్గి ఒకరు ఎక్కండి అని ప్రతి చోట చెప్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడున్న కాలంలో అయితే ఈగోయిస్ట్లకు వెళ్ళిపోయి బాగా అందరు ఈగోయిస్ట్లే అయిపోయారు. ఈగోలకు వెళ్ళిపోయి నిజంగా చాలా మంది పాపం చిన్న చిన్న వాటితోనే విడిపోతున్నారు. కానీ ఈ జంట చేసింది మాత్రం నిజంగా ప్రతి ఒక్కరూ వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సిందే అనిపిస్తుంది ఉషా. ఒక్కసారి దాని గురించి డీటెయిల్స్ చెప్పి, ఒక్కసారి డైవోర్స్ అప్లై చేసిన తర్వాత మాకు వద్దు అని మళ్ళా కలిసి ఉండొచ్చా? దీన్ని చూస్తే ఉండొచ్చనే అనిపిస్తుంది. ఎలా? లాస్ట్ మంత్ వెళ్ళి ఒక డివోర్స్ కేసు వకాలత్ అబ్బాయి పంపించాడు అమ్మాయి తరఫున. నేను రిప్రజెంట్ చేస్తున్నాను, అబ్బాయి వద్దని పంపించాడు. అండ్ టచ్ వుడ్, ఐఎమ్ సో గ్లాడ్, ఐఎమ్ గోయింగ్ టు చెన్నై. అబ్బాయిని కన్విన్స్ చేసి నౌ హీఈస్ యాక్సెప్టెడ్ టు అట్లీస్ట్ లిసన్ అండ్ కౌన్సిలింగ్ తీసుకోవడానికి రెడీ అయ్యాడు, నా వర్షన్ వినడానికి. దో నేను అమ్మాయి తరఫున, అబ్బాయితో మాట్లాడాల్సిన అవసరం లేదు. సి, ఈగో అనేది చాలా బిగ్ వర్డ్. అంటే మాకు ఈగో ఉందా అంటారు. వీళ్ళందరూ దీనికి ఆపాదించుకునే పదవి ఏంటో చెప్పిన రాదా? వాళ్ళకి నచ్చినట్టు ఉంటున్నారు, మా వర్షన్ వినట్లేదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని మా మీద రుద్దుతున్నారు, కానీ మాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఫుల్ఫిల్ చేయట్లేదు. సో ఎప్పుడైతే మనస్పర్ధలు రావడం ప్రతి రిలేషన్షిప్ లో, బాస్ తో నీకు నాకు కూడా వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బంది ఉంటుంది. వీఆర్ టూ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్. సొసైటీ చెప్పను, ఫ్యామిలీ చెప్పను, అందరికి అవగాహన ఉంటుంది. ఫ్రెండ్స్ తో అడ్జస్ట్ అవుతున్నారు, బాసులతో అడ్జస్ట్ అవుతున్నారు, వర్క్ లో అడ్జస్ట్ అవుతున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ రిలేషన్షిప్ వాళ్ళకి ఈ విఘ్నత ఉండట్లా. అమ్మాయి అంటే మా ఫ్యామిలీలో అబ్జార్బ్ అయ్యి మాకు నచ్చినట్టు ఉండాలని వీళ్ళు అనుకుంటున్నారు అబ్బాయిలు. ఇది కదా పద్ధతి అమ్మాయిల మీద అని చెప్పి. అమ్మాయిలు కూడా ఏంటి, మేము చదువుకుంటున్నాము, మా స్పేస్ మాకు ఉంటుంది, ఎంతసేపు మీకు వండి పొట్టి అంట్లో తోమి ఇదే కాదు కదా అని క్లాషెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఓల్డ్ అండ్ ట్రెడిషన్స్ విత్ మోడర్న్ లివింగ్ లో డెఫినెట్ గా అర్థం చేసుకోండి, రాసుకోండి. ప్రతి మ్యారేజ్ లోనూ డిఫరెన్సెస్ రావడం అనేది ఎందుకు వస్తాయి అనేది పక్కన పెట్టండి, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఒక వర్క్ వెళ్ళినప్పుడు డిఫరెన్సెస్ ఎందుకు వస్తాయి అని అడగని మీరు, సమాధానం మీకు మీరే చెప్పుకొని అడ్జస్ట్ అయ్యి ధనార్జనకి రెడీ అయిన మీరు ఒక రిలేషన్షిప్ లో ఈ పర్స్పెక్టివ్ తో వెళ్ళట్లేదు రాదు. దట్స్ వై ఐ డు కపుల్ కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ ఇస్ వెరీ పవర్ఫుల్ అనేది. ఇప్పుడు ఈ టుక్ దెమ్, ఇమాజిన్ ఈ అమ్మాయి పెళ్ళైన కొత్తలోనే ఇతన్ని మనస్పర్ధలు వచ్చి వదిలేసి కోర్టు చుట్టూ తిరిగి, ఎవరైనా తల్లిదండ్రులు చూడు, ఇక్కడ తల్లిదండ్రులు అడ్జస్ట్ అవ్వమని ఏం చెప్పలేదు. పాపం తండ్రి ఆస్తులన్నీ అమ్మి, లీగల్ బ్యాటిల్ ఇస్ నాట్ ఈజీ. 2 నెలల క్రితం నేను వైజాగ్ వెళ్తే, నేను గంటకి ఒక 5 రూపాయలు ఛార్జ్ చేస్తాను అనుకో. అమ్మాయికి చెప్పా, ఆ గంటకి 5 రూపాయలు ఇచ్చి వైజాగ్ వెళ్ళి రావడానికి 48 గంటలకు ఓన్లీ 15 రూపాయలు ఇచ్చింది. సరే ఫోన్లే డబ్బులు లేవంది కదా అని మనం పనిచేసి, మనం అన్ని సపోర్ట్ చేసి, ఇప్పుడు 4 నెలలుగా అయిపోయిన కేసుకి ఇప్పుడు పెడితే ఎట్లా? డివోర్స్ ఇది కూడా 4 నెలల క్రితం అయిపోయి, నువ్వేదో పిచ్చేషాలు వేస్తే పోలీసులు ఇప్పుడు కేసు పెట్టమంటే అది అవ్వదమ్మా అని చెప్పి, మీకెందుకు మేడం, నాకు అది ఉంది ఇది ఉంది అంటే, సరే నేను 15 రూపాయలు తీసుకున్నా. 2 నెలల తర్వాత ఇప్పుడు ఫోన్ చేసి, మీరు నాకేం చేయలేదు, నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి అంటుంది. సో ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఒక రిలేషన్షిప్ లో ఎట్లా ఉంటారు? ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. చాలా మంది క్లయింట్లు ఏమనుకుంటారంటే, తెలివిగా మేము 490 అమ్మాయిలకి చెప్తున్నాను నేను, అబ్బాయిలకి మనస్పర్ధలు అంటే ఒక రిలేషన్షిప్ లోకి వెళ్ళేటప్పుడు ఆ రిలేషన్షిప్ రూల్స్ తెలుసుకొని, రూల్ బుక్ రాసుకొని, మిమ్మల్ని అడ్జస్ట్ అవ్వమని చెప్పట్లేదు, బట్ ముందే మాట్లాడుకొని ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నప్పుడు, వచ్చినప్పుడు కొట్టుకు చావకుండా, ఎలా అయితే బాస్ దగ్గర అడ్జస్ట్ అయ్యి మీరు స్కిల్ సెట్ ని పెంచుకొని, నీకు జావా ప్రోగ్రామింగ్ రావట్లేదు, నీకు బేసిక్స్ వచ్చాయంటే నువ్వు అప్గ్రేడ్ అయ్యి పక్కన కోర్సులు చేసి ఎలా వెళ్తావో, అమ్మాయిలు చెప్తున్నా నేను. ఏమిటి ఇవిడ లేడీ ఎడ్యుకేట్ అయ్యి ఉండి అమ్మాయిలు ఇలా మాట్లాడుతుందంటే, నేను చూసిన 80% ఆఫ్ ద కేసెస్ లో, 100లో 80% ఆఫ్ ద కేసెస్ అమ్మాయిలు వేసిన, 20% అబ్బాయిలు డివోర్స్ లో డీల్ చేస్తున్నా. ఈగో అని చెప్పను కానీ రాదా, అర్థం చేసుకొని అవమానాన్ని కూడా ఆదరణలాగా మార్చుకునే తత్వం ఆడపిల్లలు లేకుండా పోయింది. ఇప్పుడు అవమానాన్ని కూడా భర్త దగ్గర ఒక ఆదరణలాగా వీళ్ళే అతనితో ఉండే పద్ధతిని బట్టి మారుతాడు భర్త అనేవాడు. ఓహో, నా కోసం ఇంత భరిస్తోంది,
ఏదో ఒక క్షణంలో అలా ఒక టాక్టిక్ గా సంసారాన్ని కాపురాన్ని గుట్టుగా చేసుకోకుండా ఇలా పిచ్చి మాటలు. ఇప్పుడు ఇంకోటి, ఈ అమ్మాయి వేరే వాళ్ళతో ఉండి దొరికిపోయి ఆ అబ్బాయి డివోర్స్ కేసు వేసాడు ఈ అమ్మాయి మీద. అది కూడా 4-5 నెలల తర్వాత వెళ్తే నువ్వు ఎఫ్ఐఆర్, నేను అది కాదండి, నేను ఇది కాదండి, నేను కత్తితో పొడిచాడండి, నువ్వు ఎఫ్ఐఆర్ పెడితే తీసుకోండి, అమ్మాయి తీసుకోరా. సో ఇలా కుతంత్రంగా ఏదో భర్తని మనం ఏదో మభ్యపెట్టేసి కేసులు వేసేసి మనం డివోర్సులు తీసేసుకుంటాము అనుకుంటే అవి కోర్టు వారు కూడా పిచ్చోళ్ళు కాదు, పోలీసులు పిచ్చోళ్ళు కాదు. దిస్ ఇస్ లాట్ ఆఫ్ మనీ. చెప్పా కదా, నేను 15 రూపాయలు చార్జ్ చేస్తున్నప్పుడు నువ్వు 50 పైసలు ఇస్తే నీకు 50 పైసలు అవుట్పుట్టే వస్తుంది. నువ్వు 15 రూపాయలు ఎవరు ఇస్తారో వాళ్ళకే వస్తుంది. నేను నిన్ను హైర్ చేసుకున్నా కదా, 15 రూపాయలు అవుట్పుట్ ఇవ్వమంటే ఏ అడ్వకేటు ఇవ్వడు. సో ఖర్చు అనేది 15 రూపాయలు అవ్వచ్చు, లేకపోతే 100 రూపాయలు అవ్వచ్చు. అవసరాన్ని బట్టి, ఎక్స్పర్టీస్ ని బట్టి నువ్వు అపోలోకి వెళ్తే ఒక ఖర్చు ఉంటుంది ఆపరేషన్ కి. గల్లీ సైడ్ హార్ట్ ఆపరేషన్ చేయించుకో కదా, ఇది లైఫ్ ఇది. సో వాళ్ళ నాన్నగారు బెస్ట్ పెట్టుంటారు నాకు తెలిసి. అంత దారుణమైన సిచ్యువేషన్ లో కూడా అలాంటి అంటే చావు బతుకుల్లో కూడా ఈ అమ్మాయి దగ్గర చూడు, తన జీవితాన్ని నాశనం చేసుకొని తండ్రికి అధోగతి పట్టించి డబ్బులన్నీ ఖర్చు పెట్టించేసి డివోర్స్ చేసి ఆఖరికి అమ్మాయి గెలిచేదేంటి, జీవితాన్న లేకపోతే తనతో తను ఉండలేక బతికే బతుకున. అది అబ్బాయి గమనించి ఈ అమ్మాయిని కూడా నేను వచ్చి నాతో ఉండమని అనలా. పాపం వాళ్ళ అవసాన స్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్లో పడున్న తండ్రిని మంచి కార్పొరేట్ హాస్పిటల్, అదే చెప్పాను నేను అడ్వకేట్ల దగ్గర కూడా, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నీకు ఒక ట్రీట్మెంట్ ఉండదు. మనిషి బతుకుతాడో వస్తాడో తెలియదు. నువ్వు ఇచ్చిన 50 పైసలకి నువ్వేం చేయలేదు, కేసు అవ్వలేదు అంటే నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. అంటే ప్రతి అడ్వకేట్ కేసులో గెలిచేసి నీకు చేతిలో పెట్టేయరు 50 పైసలకి. అలాగే ఆయన ఎక్కడ బతుకుతాడో ఆ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లి ఊపిరి పోసి ప్రాణం పోస్తే ఇంకా అమ్మాయి తట్టుకోలేక మళ్ళీ ఒక్కసారి ప్రొసీడింగ్ స్టార్ట్ అయితే యాజ్ పర్ ద లా చెప్తున్నాను కదా, ఇప్పుడు వీళ్ళైనా నేను కౌన్సిలింగ్ చేసి కలపడానికి ట్రై చేస్తాను. ఈగో బుక్ నీ పక్కన పెట్టి రూల్ బుక్ రాసుకోమని చెప్తా. ఓకే, నువ్వు ఈ వంట చేయట్లేదు, ఈ పచ్చళ్ళు తింటున్నావు, లేకపోతే ఇలా ఉన్నావు, ఈ హెల్త్ కండిషన్స్ ఇలా ఉన్నాయి, బ్లేమ్ గేమ్ చేసుకోకుండా నేను నీ మంచి కోసం చెప్తున్నానని వాళ్ళకి అర్థం కానప్పుడు చెప్పకుండా ఒక రూల్ బుక్ రాసుకొని, ఎలా అయితే మేనేజర్ ని ప్రొఫెషన్ లో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తే మనకు 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల జీతం వస్తుందంట, ఒక రిలేషన్షిప్ లో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తే ఒక తోడు నీడ ఆపద్రక్ష అంటారు. ఎవ్వడు నీ దగ్గర డబ్బులు తీసుకున్న ఫ్రెండ్స్ నీకెవడు రాడు, ఆపదలో ఉన్నప్పుడు రూపాయి పెట్టడు. నా అనుకునే భార్య భర్త మహా అయితే పుట్టే పిల్లలు ఏమన్నా చేస్తారేమో తప్పించి ఇవాళ రేపు పిల్లల మీద కూడా భార్యకి భర్త, భర్తకి భార్య జీవితాంతం ఉంటారు రాదా. ఆ రిలేషన్షిప్ ని డెస్ట్రాయ్ చేసుకొని ఇప్పుడు చూడు ఆపద్రక్షగా ఎవడొచ్చారు, అబ్బాయికి అంత విఘ్నత ఉంది కాబట్టి వచ్చాడు. అలా విఘ్నత ఉండే భర్తని లేదని వదిలేసింది నువ్వే, ఉందని తెలుసుకోలేకపోవడం కూడా నీ అసమర్థతే అని చెప్తా. కానీ ఫైనల్ గా ఏంటి అంటే నిజంగా కోర్టు మెట్లెక్కి విడిపోదాం అనుకున్న వాళ్ళు నిజంగా ఆ అబ్బాయి కష్టంలో ఆదుకున్నాడు అంటే అది గుర్తించింది. అట్లీస్ట్ అమ్మాయి ఈ టైం కన్నా దానికి మనం అమ్మాయిని మెచ్చుకోవాలి. అలా అని ప్రతిదానికి మనం అందరు హస్బెండ్లు ఇలాగే ఉంటారనేది కూడా కాదులేండి. అలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే హస్బెండ్ల నుంచి మీరు ఖచ్చితంగా బయటికి రావడమే కరెక్ట్. ఇలాంటి మంచి హస్బెండ్లని వదులుకోకుండా ఉంటే మీ అంత ఇక్కడ ఒక చిన్న చెప్పేది ఏంటంటే రాదా, టు కంక్లూడ్ నా లాస్ట్ పాయింట్, ఇంత దరిద్రం జరిగిన తర్వాత అతనికి అవకాశం వచ్చి చేయగలిగాడు. బట్ అవకాశం ఇవ్వండి అని చెప్తున్నా. కోర్ట్ ప్రొసీడింగ్స్ అయిపోయినాయి అని చెప్పి ఒక గ్రెడ్జ్ పెట్టుకొని ఎనిమిలాగా ఉండకండి. ట్రై టు కమ్యూనికేట్. దర్ లాట్ ఆఫ్ కేసెస్ దట్ ఐఎమ్ సీయింగ్. కోర్ట్ ప్రొసీడింగ్స్ ఉన్నా మళ్ళీ డివోర్స్ ఇచ్చిన భార్యను పెళ్లి చేసుకున్న కేసు ఇంకొకరికి కలుస్తున్నది. మంచిదే కదా. సో ఆ ప్రొసీజర్ ని మీరే ఇనిషియేట్ చేయండి, టైం ఇవ్వండి. భరించేది మీరే కాబట్టి అది మీకే తెలుస్తుంది. భరించలేనంత అన్నప్పుడు ఖచ్చితంగా బయటికి రండి. వాళ్ళ చేతుల్లో మీరు నలగకండి. ఇలా మంచి హస్బెండ్స్ ని మాత్రం అస్సలు వదులుకోకండి. థ్యాంక్ యూ.